మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇస్మత్పూర్లో దోమలు చాలా విపరీతంగా కరుస్తున్నాయి రాత్రిపూట. మరి మలేరియా, డెంగ్యూ ఏమైనా ప్రజలకు ఏమైనా ఇదైందనుకో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మరి కిస్మత్పూర్లోనే ఉన్నాయంటే ఇక వేరే గ్రామాలలో ఎన్ని గ్రామాలలో ఎట్లున్నదో తెలియదు దోమలది. దయచేసి మరి స్పెషల్ ఆఫీసర్లు మరి ఆ దోమలది పొగ కొడుతురు, అవి అసలు కొట్టడం లేదు. మరి ఏంది మరి జిహెచ్ఎంసీ చేశాడు మరి మన ఎమ్మెల్యే గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఈ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మరి ఈ ఇన్ని వర్క్ మరి ఇలా ఉన్నది, ప్రతి గ్రామాలలో పని చేయడం లేదు, ఏం లేదు ఆఫీసర్లు. మరి ఈ ఇప్పుడే దోమలు ఇలా ఉన్నాయంటే మరి ఇప్పుడు ట్యాక్స్ రూపంగా కొన్ని లక్షల రూపాయలు పేదోళ్లకు చాలా అన్యాయం. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లు మరి ప్రతి గ్రామంలో ఒక పార్క్ స్థలం అనేది ప్రతి గ్రామంలో ఉండాలి. దయచేసి కాంగ్రెస్ పెద్దలు, ఇతర పార్టీ పెద్దలు ఆలోచించాలి. మరి ఎందుకంటే మన గ్రామాలలో మన గండిపేట మండలంలో రాయన్న నియోజకవర్గంలో ఎక్కడైనా 27 మున్సిపాలిటీలలో ప్రతి విలేజ్లో ఒక పార్క్ ఉండాలి, శ్మశాన వాటికలు ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటళ్లకు స్థలాలు ఉండాలి, ఎకరాలు. మరి ఈ ల్యాండ్లు మొత్తము మరి కాంగ్రెస్ పెద్దలు మరి పొలాలు మొత్తము కంపెనీ వాళ్ళకు, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి అమ్మేస్తున్నారు. దయచేసి అది అమ్మకుండా విలేజ్లో మాత్రము 2 ఎకరాలు పార్కుకు మాత్రం ఉంచాలి దయచేసి. ఎందుకంటే పేదలను గుర్తించాలి, పట్టాలు ఇళ్ల పట్టాలకు కూడా ఇవ్వాలి. అప్పట్లో 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో మరి కాంగ్రెస్ పాలన కూడా ఇప్పటి పాలన అలానే ఉండాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పాలన కూడా ఏం జరగలేదు. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో వందల వేల ఎకరాలు మరి అమ్మేయడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులకు. మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రకాష్ అన్న కూడా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఏమి మన పేదల గురించి ఏమి ఆలోచించలేదు. దయచేసి ఇప్పుడన్నా మన కాంగ్రెస్ పెద్దలు, ఎందుకంటే చేస్తారేమని అనుకుంటే మళ్ళీ మన కాంగ్రెస్ పెద్దలు కూడా 9,292 ఎకరాలు అమ్మేశారు. మరి వీళ్ళు కూడా అలా అంటే మరి బీజేపీ వాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. మన నక్సలైట్లను చంపారు. మరి మన అడవిలల్లో నల్లమల్ల అడవిలో భూములన్నీ మళ్ళీ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఎవరిని నమ్మాలో తెలియడం లేదు దయచేసి. ఎందుకంటే పేదలను మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పేదలు ఓట్లు వేస్తేనే సీఎం కుర్చీలో కూర్చున్నారు. మరి దయచేసి వాళ్ళకు అన్యాయం చేస్తే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే రేపటికి కార్పొరేటర్లు, సర్పంచులు ఎంతోమంది లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఓడిపోతున్నారు మరి కాంగ్రెస్ సర్పంచులు. దయచేసి ఎందుకంటే రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి, ఇవన్నీ చాలా అన్యాయం ఓడిపోయే పరిస్థితి ఉంటుంది దయచేసి. ఎందుకంటే కార్పొరేటర్లు 27 మున్సిపాలిటీ కార్పొరేటర్లు దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే మన దగ్గర ఏం డెవలప్మెంట్ లేదు. జిహెచ్ఎంసీ చేసారు, మరి ఒక్కరు కూడా మరి దాని గురించి ఆపలేరు. పేదోడు ట్యాక్స్ కట్టాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే లక్షలు సంపాదించుకున్న కార్పొరేటర్లు కడుతుండొచ్చు ట్యాక్సులు, కానీ మరి పేదోడు మాత్రం ట్యాక్సులు కట్టాలంటే చాలా బీద పరిస్థితి ఉంటుంది దయచేసి. ఎందుకంటే మళ్ళీ ఈ మున్సిపల్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు దయచేసి మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన నరేంద్ర ముదిరాజు గారు ఇవన్నీ పేదల గురించి ఆలోచించి మళ్ళీ మున్సిపల్ 5 సంవత్సరాలు ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ట్యాక్సులు కట్టలేక, ఎందుకంటే చాలా బీద పరిస్థితి ఉంది మన గ్రామాలలో మొత్తము. దయచేసి ఎందుకంటే డెవలప్మెంట్ ఆనే ఉంది. హైదరాబాద్లో ఉన్న ట్యాక్స్ మన దగ్గర వేస్తే మనకు ఎందుకు తట్టుకోలేకపోతారు పేద ప్రజలు. దయచేసి దోమలు విపరీతంగా ఉన్నాయి. మరి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి. మరి మీరు హామీలు ఏమి ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పేదలకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే రేషన్ కార్డులు ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అప్పట్లో తీసుకున్న అప్లికేషన్లు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రేషన్ కార్డు లేవు. దయచేసి మన కార్పొరేటర్లు రాయన్నర్ నియోజకవర్గంలో మరి గండిపేట మండలంలో మరి ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. మరి రేషన్ కార్డులు మరి ఎందుకు రావడం లేదు? మరి మన ఎమ్మెల్యే గారికి చెప్పాలి, ఎమ్మెల్యేకి తెలియదా? మరి తహసీల్దార్ గారు ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వటం లేదు? ప్రభుత్వము మరి మనదే ఉంది కాంగ్రెస్ పార్టీది. దయచేసి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, 60 గజాల స్థలాలు, గవర్నమెంట్ ల్యాండ్లు మీరు అమ్ముకుంటే మరి కొంతనన్నా పేదలకు ఇవ్వండి దయచేసి. ఎందుకంటే ఇప్పటి వైఎస్ గారు ఎలా ఇచ్చారో మీరు అలా చూడండి. పేదలను మర్చిపోతూ రేపు ఓట్లు వేసేటప్పుడు మీకు తగిన గుణపాఠం చెప్తారు పేదలందరూ. కార్పొరేటర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎవరికైనా కానీ దయచేసి చెప్తున్నా,
మన్యమనేక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్, జై హింద్ కాంగ్రెస్. మరి డిఫెన్స్ కాలనీలో, మరి సాయిబాబా కాలనీలో, మన ఇందిరమ్మ కాలనీ, ఓంనగర్ కాలనీలకు బస్సు లేదు, దర్గా కాలేజ్ కాలనీ కూడా లేదు. దయచేసి బస్సు వేసి ఏర్పాటు చేయాలి. మన ఎమ్మెల్యే గారు మరియు నరేంద్రన ముదిరాజ్ గారు, ఇతర పార్టీ పెద్దలు అందరూ కలిసి బస్సు మాత్రం ఇమీడియట్లీ వేయాలి. 3-4 సంవత్సరాలు అవుతుంది ఆ కాలనీలకు బస్సు రాక. దయచేసి బస్సు వేయాలన్నా. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై